ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఇప్పుడు ఇటీవల ఒక 4-5 నెలలుగా గుళ్ళు ధ్వంసం చేయడము, దేవాలయాల్ని ఆక్రమించడము, అసలు అమ్మవారి సొత్తులు కానీ, అయ్యగారి సొత్తులు కానీ అపహరిస్తే ఏమవుతుంది? ముఖ్యంగా ఇంటి కులం నాశనం అవుతుంది. ఇంట్లో అభివృద్ధి ఉండదు. పిల్లలు పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరిగిన బిడ్డలు పుట్టరు. ఎన్నో కర్మలు చేసుకొని గుళ్ళు మీద పడి ఏం ప్రయోజనం ఉంటుంది? దయచేసి గమనించండి. దేవాలయాన్ని ప్రశాంతంగా వదిలేయండి. కర్మలు తెచ్చుకొని కోర్టు చుట్టూరు, రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూరు, ఏం రోగం వచ్చిందో తెలియకుండా బాధలు పడుతూ హీనంగా చచ్చిపోయేంత అవస్థ తెచ్చుకోవద్దండి. దయచేసి సనాతన ధర్మాన్ని కాపాడండి. దేవాలయ జోలికి పోవద్దండి. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే మీకు తోచిన సేవ చేయండి. లేదంటే ప్రశాంతంగా దాని జోలికి పోకుండా ఉండడం మంచిది. అందరికీ నా ఆత్మ నమస్కారం. చిట్టుకుంట రామాపురం, చంద్రగిరి, తిరుపతి.